దుబాయ్ మాఫియాకి నువ్వు కింగ్ కావాల్సిన వాడివి. ఇలా ఒక ఆడదాని చేతిలో పోతావనుకోలేదు. ఊరుకో బావా, నువ్వు ఇప్పుడు బాధపడితే మాత్రం పోయినోడు తిరిగి వస్తాడా? ఏయ్, వాడికి ఏమైందిరా? బా నేను ఇక్కడుంటే అక్కడ మాట్లాడుతున్నాడు. మసగ్గా కనబడుతుందని ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాడు. అబ్బాయి పోయాడని ఆపరేషన్ మధ్యలో వచ్చేసాడు. 6 నెలల వరకు చూపు రాదంట. ఇదిగో బావా, నా కళ్ళున్నా లేకపోయినా నేను మాత్రం ఉన్నాను బావా. ప్రపంచంలో అది ఎక్కడున్నా సరే పట్టుకుని దాన్ని చంపేసి దాని శవాన్ని ముందు పెడతాను బా. ఏయ్, నాకు కావాల్సింది దాని శవం కాదురా, అది నాకు ప్రాణాలతో కావాలి. దాన్ని నేను టార్చర్ పెట్టి చంపాలి. అప్పుడు కాని నా పగ తీరదు. బాయ్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బుల్లెట్ దుబాయ్లో లేదు, హైదరాబాద్ వెళ్ళిందంట. హైదరాబాదా? ఏంటి, హైదరాబాద్ లో ఉందా? అయితే దొరికేసినట్టే బావా, ఇక లేపేయడమే లేటు. నేను ఇక్కడున్నా. ఓ, ఈ పక్కన ఉన్నావా? ఇదిగో బావా, హైదరాబాద్ లో నాకు చెడ్డి దోస్తున్నాడు. ఆడికి గాని మనం సూపర్ ఇచ్చామనుకో, మనం వెళ్ళే లోపుగా పట్టేసుకుంటాడు. ఓ, ఇక్కడ. బట్ అది చాలా డేంజర్. నువ్వు చెప్పిన వాడు దాన్ని డీల్ చేయగలడా? వాడికి డీల్స్ ఇస్తే డిలేలుండవు. 30 years ఎక్స్పీరియన్స్ అక్కడ. సంవత్సరం క్రితం షిరిడీ వెళ్ళొస్తుండగా షోలాపూర్లో చూశాను. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడూ నన్ను అంటు పెట్టుకునే ఉండేది. రోజులో సగం టైం నాతోనే తిరిగేది. నేను ఎక్కడికి వెళ్ళినా నాతోనే తప్పనిసరిగా తీసుకెళ్లేవాడిని. దానికి ముళ్ళు గుచ్చుకున్నా నేను విలవిల్లాడేవాడిని. ఈరోజు పొద్దున్నే గుడికి తీసుకెళ్లాను. అలా బయట ఉంచి నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల ఎవరో ఎత్తుకుపోయారు. ఎవరిని? నా చెప్పుల్ని. ఉప్మా కంపెనీ అయితే నేనే వదిలేసేవాడిని, కానీ అవి పూమా కంపెనీవి. అందుకనే మీ దగ్గరికి వచ్చాను. సత్య, ఎత్తుకెళ్ళిన వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి. వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు. పట్టెల్ని పంపిద్దామా? వద్దు, నేనే వెళ్తాను. మహాజన్, నీకు చెప్పులు కావాలా, వెతికెళ్ళిన వాడు కావాలా? డబ్బులు కావాలి. భయ్యా, నువ్వా? రే భయ్యా, చేరేయండి. నాకు చేయరద్దు, చెక్కు కావాలి. మరీ చిన్నపిల్లలాగా మాట్లాడకు. ఉంటే ఇవ్వను. వీళ్ళని చూడు, పైన సూట్లు, లోపల తూట్లు. పట్టుకోవడానికి గన్నున్నా పెట్టుకోవడానికి బుల్లెట్లు లేవు. వచ్చే నెలలో అమౌంట్ వస్తుంది, ఇచ్చేస్తాను. అంత డబ్బులు లేనివి ఈ కోట్లు ఎందుకు, ఈ స్టైల్ ఎందుకు? కరెంట్ లేకుండా ఫ్యాను, బిల్డప్ లేకుండా డాను మెయింటైన్ అవ్వడం కష్టం భయ్యా. మరి నా చెప్పులు? నీ చెప్పులు నా డబ్బులు రెండూ రావు. ఇంకా సేపు ఇక్కడ ఉంటే ఈ దరిద్రం మనకంటుకుంటుంది. పదవయ్యా అన్నాడు. దరిద్రం. సార్, బీకు లైన్లో ఉన్నాడు. హలో, ఫోన్ రివర్స్లో పెట్టారు సార్. నాకు తెలుసా. ఏయ్ బిగో. బావా చెప్పు. డీటెయిల్స్ తో పాటు డబ్బు పంపిస్తాను, పని కంప్లీట్ అయిపోవాలి. అలాగే బావా. రే, మన దరిద్రాన్ని డార్క్ లోకి నెట్టే టైం వచ్చింది. బిర్యానీ తింటుంటే పండగలాగుంది బాస్. దుబాయ్ డీల్ వచ్చాక ప్రతిరోజు పండగరా. హలో పరదేశ్ బావ, ఎలా ఉన్నావు? మీ బడాగాడు ఏమంటున్నాడు? రేయ్, నేను బడానే మాట్లాడుతున్నా. బాస్ గారు ఎలా ఉన్నారు? నీ ఫార్మాలిటీస్ పక్కన పెట్టి పనేమైందో చెప్పు. అదే పనిలో ఉన్నాం. 1 minute బాస్. రే, ఆ గుండెందుకో, ఆ తుపాకీ ఇవ్వు, ఆ AK-65 కూడా ఇవ్వు. AK-65 ఏంటి? AK-47 కదా. AK-47 ఓల్డ్ వర్షన్, AK-65 న్యూ వర్షన్. అప్డేట్ అవ్వండి బాస్. అయినా చాలా కష్టపడి తిరుగుతున్నాం బాస్. మీరు తిరుగుతున్నట్టు లేదు, తింటున్నట్లుంది. ఆకలేస్తే ఇప్పుడే బిర్యానీ తింటున్నాం బాస్. బిర్యానీ బిర్యానీ బిర్యానీ, రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా? రోజు అదే బిర్యానీ ఎలా తింటాం బాస్? మొన్న ఉలవచారు బిర్యానీ, నిన్న రాజుగారి బిర్యానీ, ఈ రోజు హైదరాబాద్ బిర్యానీ, రేపేంట్రా? నీలాంటి బఫూన్ గాడికి డీల్ ఇచ్చినందుకు ఈ పరదేశి గారిని తన్నాలి. ఆ బుల్లెట్ ని పట్టుకోవడం నీ వల్ల కాదని నాకు అర్థమైంది. నా మనుషుల్ని పంపిస్తున్నాను. నువ్వు ఆ బుల్లెట్ అడ్రస్ కనుక్కో చాలు, మిగతాది వాళ్ళు చూసుకుంటారు. బాస్ బాస్, ఆ బడాగాడు మన హిస్టరీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇక నేనే స్వయంగా రంగంలోకి దిగుతాను. ఆ కోడిపల వీడియో మిస్ అయ్యాను. యా రావద్దా? యారా భయం వేస్తుందా? ఒరే, మా బావరు అనుకున్నాం, దుబాయ్నే గడగడలాడించిన అండర్వేర్ డానా బెటర్ ఫోను. అండర్వేర్ కాదురా, అండర్ వరల్డ్. వాడి వల్ల కాదు, మనమే ఇండియాకెళ్దాం. రేయ్, అరేంజ్మెంట్స్ చెయ్యి. అలాగే బా. తీసుకోండి.
నా లైఫ్కి మంగళహారతి పాడి ఇక్కడ హారతలు ఇస్తారా? ఏం సార్ ఆలోచిస్తున్నారు? అది తీసుకోండి సార్, తీసుకోండి. వీడింట్లో అన్నమయ్య, వీధిలో వీరప్పలు ఏ నటిస్తున్నారా? ఇదిగోండి సార్ మీ డిశ్చార్జ్ ఫైల్. మళ్ళీ నిన్ను కలవాలంటే ఇంకొక ఆలోచన విరగొట్టుకోవాలి. దీనికి బొత్తిగా రొమాన్స్ తెలియదురా. పరదేశ్ భయ్యా, వీటికి మనం బ్లైండ్ అని తెలియకుండా మేనేజ్ చేయాలి. బీకో మేరే భాయ్, హాయ్ హౌ ఆర్ యు మేరే డార్లింగ్? థాంక్యూ. రేసు హార్స్లా పరిగెత్తుకొచ్చింది ఈ నర్సు కోసమా? బీకో నీకు బాగా ట్రీట్ చేసింది కదా అని చెప్పి ఏదో థ్యాంక్స్ చెప్దామని. ఎనీవేస్ హి ఇస్ మై బాస్. వీడా? హాయ్ బీకు, హౌ ఆర్ యు? 4 కట్లు 3 గుడ్లతో ఏదో ఇలా ఉన్నాను. అయితే పద, దాని దగ్గరికి వెళ్దాం. ఈ రోజే దాన్ని వేసేద్దాం. పదబా. ఏంటి వేసేది? ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్యా. మనకంత లేదు. దాంతో పెట్టుకున్నావంటే నీ చావుతో నువ్వు చాటింగ్ చేసుకున్నట్లే. ఇప్పటికైనా నీ రెవెన్యూకి ఫుల్ స్టాప్ పెట్టి కామ్గా నీ కంట్రీకి వెళ్ళిపో. లేదంటే పైన నీ తమ్ముడితో కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ఏయ్, నా దగ్గర సుపారీ తీసుకొని నాకే వార్నింగ్ ఇస్తావా? కుమ్మండ్రా. అయ్యో, నేనేదో జోక్ అంటే నిజంగానే నా కోసం దెబ్బలు తినొచ్చారా? నీకు అలా అర్థమైందా? అర్ధరాత్రి పూట ఫోన్ ఏంట్రా? రే, చెప్పే జాగ్రత్తగా విను. మా ఫ్యామిలీని తీసుకుని యాదగిరి గుట్ట దర్శనానికి వెళ్తానని పూజకి చెప్పాను. నా అదృష్టం కొద్దీ తను రానంది. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ఇదే మంచి ఛాన్స్. రేపు పొద్దున్న 10 గంటలకి హైవేలో మన సర్దార్జీ డాబా దగ్గర వెహికల్తో రెడీగా ఉండు. ప్లాన్ బానే ఉంది కానీ వర్కౌట్ అవుద్దంటవా? నర్సాపూర్ ట్రైన్కి ఈ నానిగడి ప్లాన్కి తిరుగుండదు. నేను ఇంకా రాలేదేంటి? అక్క, బామ్మేది? పూజను కూడా రమ్మని పిలవడానికి వెళ్ళిందిరా. ఈ ముసలిది పిలిస్తే వచ్చేస్తుంది ఏంటి? రాజు చూడు. ఒకవేళ బామ్మ మాట కాదని లేక వచ్చిందే అనుకో. ఎదవనోరు నువ్వును. ఒరే నాని, చూడరా రానంటోంది. ఆఫీస్ లో ఏదో అర్జెంట్ వర్క్ ఉందట, కాస్త నువ్వైనా చెప్పరా? బామ్మ, తనకు ఆఫీస్లో పని ఉందని చెప్తుందిగా. లేకపోతే తను కూడా వచ్చేది కదా. ముందు పద, త్వరగా ఎక్కువ. ఏ ముదర సొమ్ము సచ్చినోడ్రా, నేను కారు ఎక్కుంటే తుమ్మాడు. బామ్మ, తుమ్మినంత మాత్రం తుఫాన్లే రావు. ముందు ఎక్కువ. నీకేం తెలుసులా కుర్రకుంక? నేను లోపలికి వెళ్ళి కాసిన పసుపు నీళ్ళు చల్లుకొని వస్తాను. నువ్వు లోపలికి కూర్చో. మళ్ళీ హేమా, కాసిన నీ పసుపు నీళ్ళు తీసుకురా. ఈ ముసలిదాన్ని చేదస్తంతో చేస్తున్నావు రా బాబు. ఫోన్లేరా, ఇలా తుమ్మినప్పుడు బయలుదేరి మధ్యదారులు యాక్సిడెంట్ ఏ కాలేజ్ జరిగిందనుకో, అప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం కదా. వారం పాటు ఎక్కడికి కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి. అర్థమైందా? టేక్ కేర్. నీ దురదృష్టం ఈసారి మీ బామ్మ రూపంలో వచ్చిందిరా. దరిద్రుడికి దాహం వేస్తే సముద్రం కూడా ఎండిపోయిందంట. హలో. ఎరా, సేఫ్ గా ఇంటికి రీచ్ అయ్యావా? రీచ్ అయ్యాను. అమ్మా, నా పెళ్ళం ఇంటికి. అమ్మో, మళ్ళీ ఏమైందిరా? నువ్వు అర్జెంట్గా విజయం తీసుకుని పబ్కి వచ్చేసి అక్కడ అన్ని క్లియర్ గా చెప్తాను. అక్కడ నువ్వు అక్కడే వస్తున్నావుగా. నీకు తెలుసు కదరా, నేను ఎక్కడికెళ్ళినా నా నెట్వర్క్ ఫాలో అవుతుందని. ఏమైనా పెళ్ళైన తర్వాత నీకు ఫాలోయింగ్ బాగా పెరిగిపోయిందిరా. రే, ఏం ప్లాన్ చేసినా దాని నుంచి ఎస్కేప్ అవ్వలేకపోతున్నాను రా. ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. నా గన్లో ఉన్న బుల్లెట్, ఆ బుల్లెట్ కోసం వెయిటింగ్. దాని పక్కన పడుకోవాలంటే ప్రాణం దుప్పట్లో పెట్టుకుని పడుకోవాల్సి వస్తుందిరా. దాని ప్రాణం తీసేదాకా పడుకోను. ఏయ్ సార్, రిపీట్. సారీ సార్, దిస్ బ్రాండ్ ఈజ్ ఓవర్. వేరే బ్రాండ్ తీసుకురమ్మంటారా? మా బావ ఈ బ్రాండ్ తప్పితే వేరే బ్రాండ్ తాగడు. పోయి ఇదే బ్రాండ్ తీసుకురా. హలో హలో, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నన్ను తీసుకురమ్మంటారండి. వెయిటర్ కాబట్టి ఓనర్ తీసుకొస్తారా? సార్, ఆయన వెయిటర్ కాదు సార్, మా కస్టమర్. సార్, యూ కెన్ హ్యావ్ దిస్. హ్యావ్ ఇట్ సార్. మరి మీకు మందేస్తే కిక్ వస్తుంది కానీ మనశ్శాంతి రావట్లేదు సార్. మీరు తీసుకోండి. ఏంటి బ్రదర్ ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టున్నారు? మా వాడి ప్రాబ్లం అంతా ఒక అమ్మాయి గురించి అండి. అరే వాట్ ఏ కోఇన్సిడెన్స్. మా బావ ప్రాబ్లం కి కారణం కూడా ఒక అమ్మాయే. ఏంటి, మీరు కూడా ఒక అమ్మాయి నుంచి పారిపోవాలని చూస్తున్నారా? కాదు, పారిపోయిన అమ్మాయిని ఎతికి పట్టుకోవాలని చూస్తున్నాం. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? నా పెళ్ళమైన ప్రాబ్లం సార్. కత్తిలో ఉందని పెళ్లి చేసుకున్నాను. కత్తినే చేసుకున్నానని పెళ్ళేకి తెలిసింది. ఎప్పుడు దిగుద్దో ఎప్పుడు తెగుద్దో తెలియట్లేదండి. అప్పటి నుంచి చూస్తున్నా ఇద్దరు దొబ్బుతున్నారు. ప్రాబ్లం 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 అని. నా ప్రాబ్లం తో పోల్చుకుంటా మీదో ప్రాబ్లమేనా? నీ ప్రాబ్లం ఏంటి? ఈ ప్రపంచంలోనే ఎవరికి రాదు భయ్యా నాకున్న ప్రాబ్లం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మా అమ్మ పోయాక
ఆడదిక్కులేని ఇల్లు అయిపోయింది భయ. వీరేశలింగం గారి ఇన్స్పిరేషన్ తో ఒక వీడియోని చేసుకొని మా అయ్యకు సర్ప్రైజ్ ఇద్దామని ఇంటికి వెళ్ళేసరికి మా అయ్య నాకు షాక్ ఇచ్చాడు భయ. ఏం షాక్ ఇచ్చాడు? మా అయ్య ఇన్స్పిరేషన్ తో టీనేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు భయ. అరే దాందే ముందురా బై, నీకు తల్లి మీ అయ్య కోడలు ఇద్దరు ఒకేసారి వచ్చిర్రు. కానీ మా అయ్య పెళ్లి చేసుకుని వచ్చింది ఎవరినో కాదు భయ, నా పెళ్ళం కూతుర్ని భయ. సర్లే అని నా మనసుకు సర్ది చెప్పుకునే టైంలో నాకు ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు చెప్పండి భయ, వాడు మా అయ్యను తాత అని పిలవాలనా బావా అని పిలవాలనా? మీరే చెప్పండి. పెద్ద ప్రాబ్లమే. ఇంతలో మా అయ్యకు కొడుకు పుట్టిండు, వాడు నన్ను తాతని పిలవాలనా అన్నాను పిలవాలనా? అలా నాకు నేను తాతనయ్యాను, నా అయ్యకు మామనయ్యాను, నా కొడుకు అల్లునయ్యాను. ఇప్పుడు చెప్పండి భయ, ప్రాబ్లం మీది పెట్టదా నాది పెట్టదా? ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం పెళ్లి చేసుకోవటమే. పల్లంతో కాపురం చేయటం కంటే పాకిస్తాన్ బోర్డర్లో కాపలా కాయటం బెటర్. నిజంగానే కనిపిస్తున్నాడే. చెప్పు, కమాన్ చెప్పి. I love you. అది అలా చెప్పాలి. Yes.